दयातल सद्गुरु प्रभु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री गुरु परंपरां। दयातल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు అచల గురుభక్తుడు శ్రీ పోతన నారాయణరావు గారి యొక్క ప్రథమ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి జరిగింది. మరి నారాయణరావు గారి గురించి మనందరికీ కూడా తెలుసు. నారాయణరావు గారు అంటే సేవకు ప్రతీక, గురు సేవకు ప్రతీక. రెండోది నిరంతర అనుష్ఠానపరుడు, నిరంతరం కూడా అనుష్ఠానపరుడు. ఇక్కడ ఇల్లు ఇక్కడే ఉంటుంది, మన ఆశ్రమం ఇక్కడే కదా. వర్షం వచ్చినా, పిడుగులు పడ్డా, ఎండ కురిసినా, ఏదైనా కానీ, వర్షం కురిసినా ఎండ కాచినా కానీ పూజ ఆపరవారు. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నా, ఆరోగ్యం అనుకూలంగా లేకున్నా, జ్వరం తగిలినా, జలుబు వచ్చినా, ఏదైనప్పటికీ కూడా పూజ ఆపరు వారు. అంటే ప్రాతకాలంలో లేవాల్సిందే, స్నానం చేయాల్సిందే. ఇక్కడ పూలు కానీ లేదా తులసి దళాలు ఏవో తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా పూజ చేసి వస్తారు. గురువారం అయితే మళ్ళీ ప్రత్యేకత. అంటే ఎందుకంటే వారు ఒక నియమం పెట్టుకున్నారు, ప్రతి నిత్యం కూడా ఆ గురువు గారి యొక్క స్మరణ చేయాలి అని. రోజు ప్రార్థన, లఘు పూజ, పంచపూజ, పాదుకాస్తవం, గురు అష్టకం ఇవన్నీ చదివేటువంటి వారు. ఒక్కోసారి మేము వచ్చేవాళ్ళం కదా పౌర్ణానికి, మేము వచ్చి అక్కడ కూర్చుంటే మాతో ఎవరితో సంబంధం లేకుండా వారు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవారు అనమాట. మేము చెప్పినాం, అయ్యా మీరు ప్రార్థన చేసేప్పుడు మేము ఉంటే మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా కలిపి చదువుతాం అంటే అప్పుడు మమ్మల్ని కూడా పిలిచేవాడు అనమాట. లేకపోతే అసలు ఒకళ్ళతో సంబంధం లేదు, మేము ఉన్నవని కానీ అన్నయ్య గారు ఉన్నారని కూడా సంబంధం లేదు. ప్రొద్దుటే లేవగానే స్నానం చేయాలా, ఆశ్రమంలోకి వెళ్ళాలా, ప్రార్థన చేయాలి, ఒక ఫండమెంటల్ అనమాట. ఇక ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ నియమాన్ని వారు పాటిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా ఊరు వెళ్తే ఇక మీరు ఆంజనేయులు వాళ్ళు కానీ శ్రీనోళ్ళు కానీ ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేవాళ్ళు. వారు ఉన్నంత వరకు కూడా, ఉన్నంత కాలం కూడా మన ఆశ్రమంలో ప్రార్థనకి ఎలాంటి డోకా లేదు, పూజకి ఎలాంటి డోకా లేదు. గురువారం కొబ్బరికాయ, పూలు అట్లా షాపు నుంచి తెచ్చేవాళ్ళు, అవసరమైతే నైవేద్యం చేసి పెట్టేవారు. ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు అనుకుంటున్నా, ప్రతి గురువారం చేస్తూనే ఉన్నారు. ఓకే, అంటే ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే ఒక నియమాన్ని ఏర్పరచుకుంటే ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా, అంటే వినటం వేరు, ఆచరించటం వేరు. ఆచరించినప్పుడే ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి మనం ఆ సార్థకత చేకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వారికి వేరే ఆలోచనలు కానీ వేరే అవగేషన్స్ ఏవి ఉండవు. నిరంతరం ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావాలతోటే జీవించేటువంటి వారు. ఏదైనా ఒకటండి విషయాలు ఉంటే ఆవిడ గారితో మాట్లాడతారు, లేకపోతే కోటేశ్వరరావు గారితో మాట్లాడతారు తప్ప ఇంక అసలు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భావాలతోటే వారు జీవించేటువంటి వారు. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనికి వెళ్ళినప్పుడు ఆ పని ధ్యాసలో ఉండేవారు. తర్వాత వచ్చిన తర్వాత ఈ మంత్రస్మరణ ఏం చేసేటువంటి వారు. తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత అసలు వేరే ధ్యాస లేదు. నిరంతరం కూడా ఒక ఆధ్యాత్మిక భావాలతోటే వారు చివరి వరకు కూడా జీవించగలిగారు. ఎందుకంటే చాలామందికి ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది, చాలామందికి ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు యంగ్గా ఉన్నామనుకోండి, వయసులో ఉన్నటువంటి వాళ్ళు దేనికి ట్రై చేస్తారు? ఇప్పుడు ఇక్కడ పూజ అని చెప్పామనుకోండి, ఆశ్రమంలో పూజ అనుకోండి, వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎంతమంది వస్తారు, లేకపోతే ఓల్డ్ ఏజ్ క్యాండిడేట్స్ ఎంతమంది వస్తారు అంటే మనకు తెలుసు, ఎక్కువ యంగ్స్టర్సే వస్తారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు రారంటాం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెద్ద వయసు కాబట్టి రాలేరు, యువకులే వస్తారు, యువ చైతన్యమే నడుస్తుందని మనం అనుకుంటాం. కానీ అలా జరగట్లేదు. ఇప్పుడు యువకులు కూడా కొద్దిగా తగ్గుతున్నారు. ఇంకా ఎవరు వస్తారంటే పెద్ద వయసు వాళ్ళే వస్తున్నారు. చూడండి అమ్మ, ఎక్కడైనా కానీ ఎవరైనా ఒక ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆధ్యాత్మిక పరంగా కాదు నేను అనేది, వ్యవహారిక జీవన విధానంలో చదువుకునేప్పుడు ఏం చదువుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ చదువుకున్న తర్వాత ఏ ఉద్యోగం కోసం ట్రై చేయాలని ఉంటుంది. ఉద్యోగం వచ్చింది, చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి అబ్బాయిని పెళ్లి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని ఎలా చదివేయాలా, ఏ కోర్సులో చదివేయాలా, వాడు డాక్టరా, ఇంజనీరా,
ఏం కావాలి వాడు అనేటువంటి ఒక ప్లానింగ్ తోటే జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ప్లానింగ్ లేకుండా ఎవరికైనా జీవితం ఉంటుందా? ఒకవేళ ప్లానింగ్ లేకుండా ఎవరైనా జీవితం ఉందంటే అది భక్తుడై ఉంటాడు. ప్లానింగ్ లేకుండా జీవితం ఎవరికి ఉంటుందంటే భక్తుడు ఉండదు. భక్తుడికి ఎందుకు ప్లానింగ్ ఉండదంటే భక్తుడు భగవంతుడికి అప్పచెప్తాడు. అంటారు కదా మనకి, పాల ముంచిన నీట ముంచిన నీదే భారము గురుదేవ అంటే, స్వామి నేను సర్వస్వ శరణాగతుడిని అవుతున్నాను, నేను ఇక పాదాక్రాంతుడిని అవుతున్నాను. మీరు పాలల్లో ముంచినా నీళ్లలో ముంచినా అంటే మన ఆశ్రమం కాడ 2 తొట్లు పెట్టరమ్మా. పౌర్ణమి రోజున పాలదొకటి నీళ్లతోటి పెడతారుగా, రాంగులోని ముందు అందులో ముంచుతారు. అంతేనా? పాల ముంచినా నీట ముంచినా అంటే అదేనా అనేది? అంతేనా? తొట్టి కాదా పెట్టేది? ఏం పెట్టారు? చెంబులతో పోస్తారా? పొంగలాన్ని ఏం చేస్తారు? పాల ముంచినా నీట ముంచినా నీదే భారం గురుదేవ. ఏ అంజమ్మ గారు తొట్టి లాంటివి ఏం పెట్టరా? పాలలో ముందు అంటే అర్థం ఏంటి అంటే, మీరు పాలల్లో నీళ్ళలో ముంచడం అంటే అక్కడ ముంచడం అని కాదు అర్థం. అర్థమైందమ్మా? మీరు ఏది ప్రసాదించినా ఈ జీవితంలో మీరు మాకు ఎలాంటి కర్మఫలాన్ని ప్రసాదించినా కానీ మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ, నెగిటివ్ కూడా మా మంచి కోసమే ఇస్తారు, పాజిటివ్ కూడా మా మంచి కోసమే ఇస్తారు. ఏదైనా మా ప్రయోజనం కోసమే, మమ్మల్ని ఉద్ధరించడం కోసమే, మాకు మేలు కలిగించడం కోసమే మాకు ఇది ప్రసాదించారు అనేటువంటి భావనతో మనం సర్వస్వ శరణాగతి చెందుతాం. భగవద్గీతలో చదువుతారు కమ్మ, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, మనకున్నటువంటి అన్నిటినీ విడిచిపెట్టి, అన్ని ధర్మాలకు మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో, అన్ని ధర్మాలకు ఆలవాలమై మూలమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వం ఉన్నదో అట్టి తత్వాన్ని పట్టుకున్నటువంటి వాడికి ఇక వ్యవహారిక ధర్మాలతో పని లేదు. ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకొని ఆ పద్ధతిగా జీవిస్తే చాలు. మామేకం శరణం వ్రజ అంటే ఒక్క పరమాత్మకి శరణొచ్చాలి. పరమాత్మకు శరణాగతి చెందితే చాలు, నీ యొక్క అహంకారం అనేటువంటిది తొలగిపోయింది. ఎవరికైతే అహంకారం తొలగిపోతుందో వాళ్లకు సర్వ పాపేభ్యో, సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అంటే ఏంటి అర్థం? ఎవరైతే అహాన్ని విడిచిపెడతారో, సర్వస్వ శరణాగతి చెంది అహంకారాన్ని విడిచిపెడతారో వాళ్ళకి సమస్త పాపాలు కూడా నశించి వాళ్లకు మోక్షము ప్రాప్తిస్తుంది అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అలాంటి సర్వస్వ శరణాగతి చెందినటువంటి వారు నారాయణరావు గారు. అంత గొప్ప శరణాగత భావంతో వారు జీవించారు. ఇదేంటంటే మనకి ప్రత్యక్ష ఉదాహరణ. నారాయణరావు గారు అనేది మనకు ప్రత్యక్ష ఉదాహరణ. మనం ప్రత్యక్షంగా వారి యొక్క జీవన గమనాన్ని మనం గుర్తించాం. చాలామందికి మనకు అలాంటి జీవన గమనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మన ఆశ్రమంలో ఇప్పుడు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి భావంతో జీవించేటువంటి, శరణాగత భావంతో, సర్వస్వ శరణాగత భావంతో జీవించేటువంటి మరి వాళ్ళే మనకి ఇన్స్పిరేషను. మరి ఈరోజు పూజ ఎందుకు పెట్టారు? ఇక్కడ మంచి పూర్ణం పెట్టారు, గార, బిర్యానీ, ఇవన్నీ వాటి కోసమేగా మనం వచ్చింది. అదేనమ్మా? కాదుగా, అవి ఎక్కడైనా దొరుకుతాయి, వాటి కోసం కాదు. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈ వాతావరణానికి అసలు మామూలుగా బయటకు వస్తామా? కాళ్ళకి దాస్ గారు వస్తారా? వాళ్ళ అమ్మాయికి తెలిస్తే రానిస్తారా? రానిరు. ఈ వర్షంలో పూజకి వెళ్తుందంటే వాళ్ళ అమ్మాయికి తెలిస్తే రానిరు. అయినా కానీ ఎందుకు వచ్చారు? నారాయణరావు గారు సోదరుడు, నాయనగారు శిష్యులు, వీరికి సోదరులు, మనకి సోదరులు కాబట్టి వారి ఆరాధనకు వెళ్ళాలి. ఎందుకంటే వారితో కలిసి జీవించును, వారి భావాలు మన భావాలు కలిసినాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఎలా జీవించాను అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం, ఒక గురువుని చేరితే ఎలా జీవించాలో మనకి గుర్తొచ్చింది. మనకి ఏ భావంతో ఉన్నామో మన భావాన్ని నలుగురికి గుర్తు చేసి ఒకసారి అందరం కూడా కలదెలుపుకోవడం కోసం వచ్చాం. ఇప్పుడు ఎలా జీవించారని గుర్తు చేసుకుంటున్నాం? సర్వస్వ శరణాగత భావంతో జీవించారు అనేటువంటిది మనం గుర్తు చేసుకున్నాం. అంటే మామూలు వాళ్ళైతే ప్లానింగ్స్ ఉంటాయి, మనలాంటి వాళ్ళకి ఏం ప్లానింగ్స్ ఉండదు. నిరంతరం దైవభావంతో జీవిస్తాం. మిగతా వాళ్ళందరూ ఎలా జీవిస్తారో తెలుసా? మిగతా వాళ్ళందరూ ఎలా జీవిస్తారమ్మా? మనకి శంకరాచార్య వారు ఒక మాట చెప్తారు.
బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః. ఇది శంకరాచార్య వారు చెప్పారు. బాల్యంలో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి ఇక్కడ కూర్చొని మనలాగా భజన చేస్తారా? బోధ చెబుతుంటే కదలకుండా కూర్చొని వింటారు ఎనరు. కృష్ణశ్రీ మామూలుగా ఉంటే ఒక్కతుంటే వస్తుంది. అదే జోష్విక వచ్చిందనుకోమ్మ, ఇక తేజ కూడా వచ్చిందనుకో తోడు, ఆ ఈశ్వరు వాళ్ళు వచ్చారనుకో, ఇక మన పక్కన ఉంటుంది. అసలు కృష్ణశ్రీ కనబడిద్దా మనకి? అసలు కృష్ణశ్రీ వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడే కూర్చుంటుంది. మైక్ ఇస్తే శ్లోకాలు కూడా చదివింది. అది జోష్విక ఎప్పుడు కనబడ్డదో, లోకేష్ ఎప్పుడు కనబడదు, ఇక ఎమ్మటే అడుగుతారు. ఏంటి అర్థం? బాలస్తావత్ క్రీడాసక్త, బాల్యంలో ఆటల యందే ఆసక్తి కలిగి ఉంటారు. అర్థమైందమ్మా? ఆటపాటల యందు ఆసక్తి కలిగి, ఎందుకు? ఆ వయసు యొక్క లక్షణం అది. ఆ వయసులో అలాగే చేస్తారు. సపోజ్ ఉదాహరణకమ్మా, ఓ 15 సంవత్సరాల పిల్లవాడు అని అనుకోమ్మా, క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి అనుకోమ్మా, టీవీలో క్రికెట్ వస్తుంది అనుకో, పిల్లవాడు వచ్చి ఇక్కడ భగవద్గీత తింటాడు. అబ్బా నారాయణరావు గారు ఆరాధన అంట, భగవద్గీత చెబుతున్నారని వస్తారా? ఎవరైనా రారు. ఎందుకు? వాడు మనం మైకు పెట్టుకుంటే కొద్దిగా మైకు సౌండ్ తగ్గివని అడుగుతాడు. అది వినపడ్డదన్నమాట వాడికి. లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి డాబా ఎక్కి మరీ కూర్చుంటాడు, పైన రూమ్లో అన్ని తలుపులు వేసుకొని కూర్చుంటాడు. ఎందుకంటే వాడు క్రికెట్ ఇష్టం. ఎందుకు? ఆ వయసు యొక్క లక్షణం అది. బాలస్తావత్ క్రీడాసక్త, బాల్యంలో క్రీడల యందే ఆసక్తి కలిగి ఉంటారు. ఆ వయసులో వాళ్ళకి చెప్తే వేదాంతం అర్థం కాదు. అర్థమైందా? అర్థం. ఇక అప్పుడు వాడు వినడు. బాల్యంలో ఉన్నప్పుడు అర్థం చేసుకో, ఆటపాటల యందే గడిచిపోతుంది. లేకపోతే అంటే చదువుకునేటువంటి దాంట్లో ఏం చదువుకోవాలి, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా ఎలాంటి జాబ్ కోసం ట్రై చేయాలి, జాబ్ రావాలంటే ఏమేం చేయాలి, ఏ కోర్సులు నేర్చుకోవాలి, ఈ యొక్క వీటి యందే ఆసక్తి కలిగి ఉంటాడు తప్ప భగవద్గీతలో 12వ అధ్యాయం నేర్చుకుందాం, 7వ అధ్యాయం నేర్చుకుందాం, విజయలక్ష్మి గురుగారు బాగా చెబుతారని ఎవరంటారు? సుజిత బాగా చదివిద్ది, వేదశ్రీ బాగా చదువుద్ది భగవద్గీతని, అట్లా నేర్చుకునే వాళ్ళు ఎంతమంది కనబడతారు మనకి? అర్థమైందమ్మా? అంటే బాల్యంలో క్రీడల యందే సరిపోయింది. చిన్నపిల్లల క్రీడలు అయితే బాగా, పెద్దవాళ్ళు కూడా క్రీడల యందే ఆసక్తి కలిగి ఉంటే అమ్మ, ఎండాకాలం వస్తే చెస్ ఆడుకోవడం, అష్టాచమ్మ ఆడుకోవడం, దాడి ఆడుకోవడం, అంటే కొంచెం అంటే కాసేపు పుస్తకాలు చదువుకొని, కాసేపు మంత్రం చదువుకొని, కాసేపు ఆడుకుంటారు. పొద్దాకలు ఆట ఆడతారు, తెల్లారులు ఆట అయితే ఆడరుగమ్మ, కాసేపు ఇవి కూడా చదువుకుంటారని నేను అనుకుంటున్నా. కాకపోతే టీవీ పెట్టుకొని మన పాటలు వినుకుంటూనే ఆడుకుంటారేమో అనుకుంటున్నా మన భక్తులైతే. వేరే భక్తులైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. 100 ఛానల్స్. కాళిదాస్ గారు ఏమన్నాడు, మనకి 100 ఛానల్స్ ఉన్నాయి, తెల్లవారటానికి ఒక్క ఛానల్ చాలు, ఇన్ని ఛానల్స్ అవసరమా అంటున్నారు. ఇక 100 ఛానల్స్ ఉంటే వాళ్ళ ఇష్టం, చెప్పలేం. ఓకే అమ్మా. అంటే బాల్యంలో ఉండేటువంటి జీవన విధానం ఒక విధంగా ఉన్నది. తరుణాస్తావత్ తరుణీసక్త, అంటే పెళ్ళయిన తర్వాత, ఒక యవ్వనంలోకి వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత భార్య, భర్త, పిల్లలు, వ్యాపారం, ధనం, ఇల్లు, కార్లు, బంగ్లాలు, తోటలు, పొలము, సంపదలు, బంగారం, ఇవన్నీ కూడా సంపాదించాలి అనేటువంటి తపనతో, సుఖాలు అనుభవించాలి అనేటువంటి తపనతో మనిషి జీవితం కొనసాగుతుంది. చిన్నప్పుడు ఆటపాటలతో అయిపోయింది. పెద్ద అయిన తర్వాత ఏమైంది? వ్యవహారికమైనటువంటి ఈ యొక్క లోకంలో తాను కూడా నిలదొక్కుకోవాలని, విషయ సుఖాలయందు ఆసక్తి కలిగి ఉండి, ధనాన్ని సంపాదించాలని, లేకపోతే కార్లు కొనాలని, పొలాలు కొనాలని, ఇల్లులు కట్టించాలని చెప్పి ఇలాంటి ఆలోచనతో తపన చెందుతూ ఉంటారు. అటువైపే వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక తర్వాత ఇక అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక అన్నాళ్ళు ఉంటుందమ్మా యవ్వనమైనా కానీ, తర్వాత ముడతలు పడతాయి, పళ్ళు ఓడతాయి, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. అంటే ఏంటర్థం? వృద్ధాప్యం వచ్చిందని గుర్తు. అంతేగమ్మా, గుర్తు అంతే కదా, వృద్ధాప్యం వచ్చిందని గుర్తు. వృద్ధస్తావత్
చింతాసక్త. ఇక అప్పుడు పెద్ద అయిన తర్వాత ఇక పాతయన్నీ గుర్తుకొస్తుంటాయి. చిన్నప్పుడు అని ఇప్పుడు కొడుకు దగ్గర ఉండడు, కోడలు దగ్గర ఉండదు, అర్థమైందమ్మా, కూతురు దగ్గర ఉండడు, అల్లుడు దగ్గర ఉండదు, భర్త ఉంటాడు లేదా భార్య ఉంటుంది, ఒక్కళ్ళే ఉంటారు లేదా ఇద్దరు ఉంటారు. ఉన్నా కానీ ఇంకెవరు పలకరించే మనిషి కనిపించడు, మనకి పలకరించే మనిషి కనిపించడు. ఒకప్పుడు ఇంటి నిండా జనం ఉండి ప్రతి క్షణం తీరిక లేకుండా తిరిగినటువంటి మనకి, అర్థమైందమ్మా, ఇడ్లీలుండి చట్నీలుండి గారెలు ఇవన్నీ చేసినటువంటి మనం ఇప్పుడు మనకొక్కళ్ళకి చేసుకుందామంటే ఏం చేసుకుంటాం అని చెప్పి కాసిన టీ తాగి పడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందమ్మా, మనకొక్కళ్ళకి ఏం చేసుకుంటాం. ఒకప్పుడు ఎన్ని ఉండేవాళ్ళం, ఎంత వండేవాళ్ళం. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత కళాయే తీసేసిను, ఒక్కళ్ళ కోసం మీద 2 అరిసెలు కొనుక్కొచ్చుకుంటే అయిపోయి అదే 2 రోజులు తింటారు. వండుకొని ఇంత శ్రమ చేసి వండుకోవా, మళ్ళీ ఎప్పుడు పిల్లగాళ్ళు పండగకు వస్తున్నారంటే 3 ఏళ్లకో 4 ఏళ్లకో పక్కనుంటే వస్తారమ్మ. అమెరికా నుంచి రావాలి కదా, అమెరికా నుంచి రావాలంటే మనమే వద్దంటాం అనమాట. నేను డబ్బులు పెట్టుకొని రావడం ఎందుకని. అర్థమైందమ్మా. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చింతలతోటే, ఆలోచనలతోటే, చింతనలతోటే మన యొక్క జీవితం కొనసాగుతుంది. అప్పుడు అలా చేస్తే బాగుండేది, ఇప్పుడు ఇలా చేస్తే బాగుండేది, ఇది ఇలా అనుకుంటుంటారు. లేకపోతే వాళ్ళు అట్లన్నారు లేదా మనల్ని ఇట్లా అన్నారు, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి మానసిక ప్రశాంతత లేకుండా జీవిస్తారు వృద్ధాప్యంలో. అర్థమైందమ్మా. నాకు కోడలు విలువ ఇవ్వట్లేదు, నాకు కొడుకు విలువ ఇవ్వట్లేదు, నాకు అత్తగారోళ్ళు విలువ ఇవ్వట్లేదని రకరకాలైనటువంటి ఆలోచనలతో జీవితం కొనసాగుతుంటుంది. వృద్ధాప్యం వస్తే ఈ చింతనలే సరిపోతాను. అర్థమైందా. ఇక ఈ ఆశ్రమం కాడికి వచ్చిన తర్వాత కూర్చుంటారన్నమాట పక్కన. అక్కడ పక్కన భగవద్గీత నడుస్తుంటుంది. మనం చెప్పిందేగా అమ్మాయి, భగవద్గీతగా చెప్పేది బయటికి పోదాంరా అంటది. బయటికి పోదాంరా అని చెప్పి ఆ పక్కన గదిలో మన కోడలు ఏమన్నదో తెలుసా నన్ను, అమ్మ ఆశ్రమంలో కూర్చుంటే గురువుగారు ఎదురుగా కూర్చుంటే గురువుగారు ఒక మంచి మాట చెబితే ఆ కోడలు అన్నది లేదా అత్తగారు అన్నది మర్చిపోయే అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కోడల పంచాయతీ పెడితే ఎట్లా అంటే, ఎక్కడికి కూడా కోడల్నే మోసుకొని వస్తాను, ఆశ్రమానికి కూడా కోడలను కొడుకును అల్లున్నో మనవన్నో మనవరాలను మోసుకొని తిరుగుతూ ఉంటే ఇకేం ఉపయోగం. అర్థమైందమ్మా. ఇంటికాడ ఎవరు ఇంటర్లేదని ఆశ్రమం కాడికి వచ్చేది, నలుగురు ఏం దొరుకుతారని అర్థం. ఇంటికాడ ఉంటే బాగానే ఉంటుంది కానమ్మా, ఇంటికాడ మనం చెప్పేది ఎవరు ఇంటలేదు. ఆశ్రమం కాడికి వస్తే ఎవరో ఒకళ్ళు దొరకపోతారా, ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, రూమ్లో దేశపోయి కూర్చోబెట్టచ్చు. మరి ఎవరికి చెప్తామమ్మా. వీళ్ళకి ఏంటంటే ఆ లోపల ఉన్నది పక్కన చెవిలో పడేస్తే ఫ్రీగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అంటారే కడుపు ఉబ్బిపోతుంది అంటారు, కడుపు ఉబ్బిపోతుంది ఎవరికో చెబితేనే ఫ్రీగా ఉంటారు. అర్థమైందమ్మా. వృద్ధాప్యంలో చింతనలతో కొనసాగితే ఇంకా మరి మోక్షం కోసం ప్రయత్నం చేసేది ఎప్పుడు, ఇక మోక్షం యొక్క ధ్యాస ఎప్పుడు కలుగుతుంది. బాల్యం ఒక విధంగా పోయింది, యవ్వనం ఒక విధంగా పోయింది, వృద్ధాప్యం ఒక విధంగా పోయింది. ఈ చిన్నప్పుడు ఏమనుకున్నాడు, ఇప్పుడు చదువుకునే వయసులో ఇప్పుడు ఇదంతా ఎందుకు, సీటు కొట్టాల, జాబ్ కొట్టాల. ఇప్పుడు జాబ్ కొట్టిండు, కొట్టిన తర్వాత పెళ్ళయింది, పెళ్ళైతే పిల్లగాళ్ళు అయిన తర్వాత పిల్లగాళ్ళు అయితే మామూలు ఆలోచనలు ఉంటాయమ్మా. వాడిని పెద్ద చేయాలా, వాడికి ఇల్లు కొనిపెట్టాలా, కారు కొనిపెట్టాలా, తోటలు కొనిపెట్టాలా. ఎన్నాళ్ళు ఒక్క కారుతో సరిపోతుందా, ఒక్క ఇల్లుతో సరిపోతుందా, ఒక్క ఇల్లు కొంటే ఇంకో ఇల్లు కొనియాలి, ఒక్క కారు కొంటే ఇంకో కారు. పిల్లగాడు నాన్న నాకు ఈ కారు నచ్చలేదు అంటాడు, వాడికి నచ్చిన కారు కొనడం కోసం ఎంత ప్రయత్నం, ఎంత వ్యయ ప్రయాసాల కోసం ఎంత ట్రై చేయాలి, ఎంత కష్టపడాలి. ఇక మరి ఎప్పుడు ఇక అయిపోయింది, ఆ వయసు అయిపోయింది, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక వృద్ధాప్యం వచ్చింది. ఇక వృద్ధాప్యం అయితే షట్ డౌన్ మొత్తం అయిపోయి ఖాళీకి కూర్చున్నాడు. ఎటన్నా వెళ్తా అంటే కూడా ఒప్పుకోవట్లేదు, ఎటన్నా వెళ్తా అంటే కూడా సహకరించట్లేదు కుటుంబ సభ్యులు. ఒకవేళ తనకే భయం అవుతుంది, వెళ్తే ఏమవుతుందో అనేటువంటి భయం అవుతుంది. ఎందుకు, ఆరోగ్యం సహకరించట్లేదు. మరి రేపు ఎవరు చూస్తారు, ఏదైనా ఇబ్బంది కలిగితే, శారీరకంగా ఏదైనా ఇబ్బంది అయితే ఎవరు చూస్తారనేటువంటి భయం ఏర్పడుతుంది. అయినా కానీ మనం గురువుగారి మీద భారం వేసి వచ్చేస్తున్నాం, ఎందుకంటే గురువు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం మనకి దృఢంగా ఉంది కాబట్టి. అర్థమైందమ్మా. లేకపోతే ఎవరు వస్తారమ్మా, ఎందుకు వస్తారు, అస్సలు ఎవరు రారు. వాతావరణం ఎట్లుంటే అసలు ఎవరు రారు. అర్థమైందమ్మా. అందుకేమంటున్నానంటే, నాయన నీకు ఒక ప్లానింగ్ ఉండాలి,
ప్లానింగ్ లేకపోతే రేపటికి వాయిదా వేయడం వల్ల ఉపయోగం లేదు. చాలామంది వాయిదాలు వేస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూజన్ అమ్మ. ఒక అడవిలో ఒక సింహం ఉంది. సింహం ఉంది, దానికి ఇంకొక పేరు ఉంటుంది. అడవిలో ఉండే సింహాన్ని ఏమంటారు? మృగరాజు అంటారు. ఏమంటారు? మృగరాజు. అయితే అది లేచిందంటే ఒక్కసారి లేచి ఇలా విదిలిస్తే ఆ చుట్టుపక్కల ఒక్క ప్రాణి కూడా ఉండదమ్మా. ఒక్కసారి అది గర్జిస్తే, సింహం ఒక్కసారి గర్జిస్తే ఆ సౌండ్ ఎంతవరకు అయితే వినొస్తుందో అంతవరకు కూడా ఒక్క ప్రాణి కూడా ఉండదు. పరుగు అంత భయం అన్నమాట సింహం అంటే. అయితే ఒకసారి ఆ సింహం పడుకొని ఉన్నప్పుడు ఒక కుందేలు వచ్చింది అక్కడికి. ఒక కుందేలు వచ్చింది. కుందేలు క్యూట్గా ఉంది. కుందేలు ఎలా ఉంది? క్యూట్గా ఉంది. సింహానికి నచ్చింది. సింహానికి కుందేలు నచ్చింది. నచ్చితే ఏమన్నదంటే అది వెళ్ళి నాకు అక్కడ ఒక ఫ్రూట్ ఉంది, అది తీస్తారాపో అన్నది సింహం. ఇది కుందేలు అనుకుంది, అబ్బా నాకు మంచి అవకాశం దొరికింది, మృగరాజు అడవికి రాజు కదా, నా మహారాజుకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగిందని చెప్పి కుందేలు వెళ్ళి ఆ ఫ్రూట్ తీసుకొచ్చి సింహానికి ఇచ్చింది. వెరీ గుడ్ అని, నేను అడిగింది నువ్వు మంచిగా తీసుకొచ్చిచ్చావు, నువ్వు ఎక్కడుంటావు అన్నది. పలానా ఊళ్ళో, నీ డ్యూటీ ఏంటన్నది, నాకు వేరే డ్యూటీ అన్నది. అయితే నాకు సేవలు చేసుకుంటూ ఉంటావా నా కింద అంటది. ఓకే నేను ఉంటాను. మరి రాజుగారి దగ్గర ఉద్యోగం అంటే మామూలు విషయమా? అర్థమైందమ్మా? కుందేలు ఎవరి దగ్గర ఉద్యోగం చేరింది? సేవ చేయడానికి. మృగరాజు దగ్గర సేవ చేయడానికి చేరింది. అయితే 4 రోజులు చేసిన తర్వాత ఒక ప్రశ్న అడిగింది కుందేలు. మరి నేను నీ దగ్గర సేవలు చేస్తున్నా కదా, మరి ఇట్లా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నాకు వృద్ధాప్యం వచ్చిందనుకోపడం నా బతికేంటి? వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినడానికి ఫుడ్ ముందే స్టోర్ చేసుకోవాలి, కొంచెం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి కదా, ఎట్లా ఏంటని చెప్పి అడిగింది. నువ్వేం ఫిగర్ పడాల్సిన అవసరం లేదు, నీ వృద్ధాప్యంలో నీకు ఒక టన్ను, ఒక 10 క్వింటాల బాదం పప్పు నీకు ఇచ్చేస్తా అన్నది. డన్. అయితే నువ్వేది చెప్తే అది చేస్తా. ఎంత ఇస్తా అన్నది? 10 క్వింటాల బాదం పప్పు నీకు నేను వెంటనే పంపించేస్తాను. నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్తా అంటే రిటైర్మెంట్ స్టేజ్లో నువ్వు ఇంటికి వెళ్తా అన్నప్పుడు నీకు బాదం పప్పు నేను పంపిస్తా అన్నది. ఎవరన్నది? అమ్మ మృగరాజు అన్నది. ఇప్పుడు ఇది అన్నీ మర్చిపోయింది కుందేలు. వ్యవహారికమైనటువంటి జీవనం మొత్తం మర్చిపోయింది. కుందేలు ఆ సింహం చెప్పింది చేయటం. సింహం కూర్చోవాలా, నిల్చోవంటే నిల్చోవాలా. సింహం ఏం చెప్తే అది చేస్తుంది. తినటానికి మంచి ఫుడ్ దొరుకుతుంది అక్కడ. సింహం దగ్గర తినటానికి మంచి ఫుడ్. ఇలా జీవితం మొత్తం కొనసాగింది. దేనికంటే దీనికి ఒక ఆలోచన ఉంది లాస్ట్లో. ఇప్పుడు సపోజ్ మనం కూడా ఉన్నామనుకో అమ్మ, జీవితం మొత్తం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం? లాస్ట్లో నేను చూస్తాను, నీకు ఎవరైనా మనకి మాట ఇచ్చారనుకో అమ్మ, నీ జీవితాంతం నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను ఎవరైనా మాట ఇస్తే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉంటామా? ఉండమా? ఇప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే తర్వాత చూసేవాడు ఎవరు లేరనే బాధ. తర్వాత చూస్తా అన్నారంక ఇప్పుడు హ్యాపీయే కదా. ఇప్పుడు కుందేలుకి హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉంది? లాస్ట్లో జీవించడానికి మంచి బాదం పప్పిస్తా అన్నారు. అది తిన్నంత కాకు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మొత్తానికి కూడా పెట్టడానికి కావాల్సినంత ఇస్తా అన్నది. అవునమ్మా. ఇక లాస్ట్లో కుందేలు చెప్పేస్తుంది, నాకు ఇంకా వయసు పెరిగిపోయింది, ఇక నేను ఇంకా ఏమీ చేయలేకపోతున్నా, నాకు కొంచెం రిలీవ్ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటే అప్పుడు కుందేలు చెప్పింది. కుందేలు అడగగానే మృగరాజు చెప్పాడు, ఓకే రేపు వెళ్తావా? రేపు వెళ్తాను, నీకు కావాల్సిన టన్ను బాదం పప్పు నేను పంపించేస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అసిస్టెంట్ తోడేలు అట్లాంటివి ఉంటే వాళ్ళన్నింటినీ పిలిచి ఒక వీడికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ 10 క్వింటాలు బాదం పప్పు అక్కడ వాళ్ళ ఇంటి ముందు దించిరాను అన్నది. కుందేలుకి చిన్న అలుగు అన్నమాట. అక్కడ అసలు పట్టదనమాట 10 క్వింటాలు చుట్టూ మొత్తం పేర్చారనమాట. కుందేలు ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఆ బాదం పప్పు దగ్గర పైకి ఎక్కి బస్తా మీద కూర్చొని ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందని అలా కూర్చుందనమాట. ఆ చుట్టూ ఉన్నటువంటి కుందేలు ఏలక్కలు అవన్నీ వచ్చినాయి అనమాట. అబ్బా ఏమి రాజా బతుకురా నీది, నీ చుట్టూ అబ్బా ఇన్ని బాదం పప్పుని ఇన్ని నువ్వు తినలేస్తావా, నువ్వు ఎప్పుడు ఇన్ని తినలేవు కదా, నీ మొత్తం చేద్దాం మొత్తానికి కూడా 10 కేజీలు సరిపోతాయి, ఇన్ని మీకెందుకు
10 క్వింటాలు ఎందుకురా నీకు అని చెప్పి అడుగుతాయి. నాకు అన్న అవసరం లేదు, కావాలంటే మీకు కూడా ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. ఇక అయిన తర్వాత తెల్లారి ప్రొద్దుటే ఇక ఏ ప్రాణాన్ని వెళ్ళిపోతాయి కదా, తలా కాసిని బాదం పప్పులు ఇచ్చి పంపించింది. అవన్నీ దీనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయినాయి. ఈ ప్రొద్దుటే లేసి బాదం పప్పు తిందామని ఓ బస్తా తీసి 4 పప్పులు ఓ ప్లేట్లో వేసుకొని వచ్చి కూర్చుందామని తిందామంటే దీనికి తెలియదు అనమాట, పళ్ళు ఊడిపోయినాయి అనే విషయం దీనికి తెలీదు. పళ్ళు ఊడిపోయినాయి అనే విషయం దీనికి తెలియదు. ఇప్పుడు నోట్లో వేసుకొని తింటే నలగట్లేదు. ఓకే, అర్థమైంది. అంటే ఏంటి అంటే 10 క్వింటాల బాదం పప్పు ఉంది, దీనికి 10 కేజీలే చాలు, దీని జీవితం మొత్తానికి 10 కేజీలే చాలు. కానీ దానికి మించి 10 క్వింటాలు ఉందంటే ఎంత అన్నట్టు, 10 కేజీలు సరిపోయింది అనే దానికి 10 క్వింటాల బాదం పప్పు ఉన్నా కానీ ఇప్పుడు అది హ్యాపీగా ఉందా అమ్మా? ఇప్పుడు అది హ్యాపీగా ఉందా? హ్యాపీగా లేదు. కొందేరు హ్యాపీగా లేదు. ఒకప్పుడు హ్యాపీగా ఉంది, నాకు ఇంత ఉంది ఇంత ఉంది అనేటువంటి ఆనందంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ హ్యాపీ లేదు. హ్యాపీ ఎందుకు పోయింది? తినటానికి పళ్ళు లేవు, తినటానికి పళ్ళు లేవు. నోరంతా నొప్పి లేస్తుంది, బలవంతంగా మింగితే కడుపు నొప్పి వస్తుంది. అరక్క మనకి నరసింహ శతకంలో ఒక మాట చెప్తారు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు అని చెప్పారు. ఎన్ని కోట్లు సంపాదించినా కానీ రూపాయి కూడా తీసుకెళ్ళలేడు. పోనీ రూపాయలు తింటారా ఎవరైనా? ఎవరైనా ఆకలి అయితే అన్నం తింటే చాలు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తాను జీవించడానికి సరిపోయినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే చాలు. ఎక్కువ ఎన్ని సమకూర్చినా కానీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే అనేటువంటి జ్ఞానము దృఢమైతే ఎంత ప్రశాంతంగా జీవించవచ్చు. మనం జీవించడానికి సరిపోయినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటే చాలు. అర్థమైందమ్మా? నాకు అంత లేదు ఇంత లేదు అనేటువంటి తపనలో జీవించకూడదు. మనిషి ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారి గమనించి రివ్యూ చేసి వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి ఇంత ఉంది, నాకు అంత లేదు, నాకు ఇంత లేదు, నాకు చాలా తక్కువ ఉంది అనేటువంటి ఆలోచనతో మదన పడుతూ ఉంటాడు. అలా మదన పడేటువంటి మనిషి ప్రశాంతంగా జీవించలేడు. అర్థమైందమ్మా? మనిషి ఎలా ఆలోచించాలి? నాకు సరిపోయినంత నా స్వామి, నా దేవుడు, నా భగవంతుడు, నా గురుమూర్తి నాకు ప్రసాదిస్తారు అనేటువంటి నమ్మకం, ఆ దృఢత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలా ప్రశాంతంగా జీవించినటువంటి వాళ్ళలో అచల గురుభక్తుడు నారాయణరావు గారు ఒకరు. అర్థమైందమ్మా? వాళ్ళకి అన్ని కోట్లు ఉన్నాయి, వీళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయని ఎప్పుడు మీమాంస పడలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. నాకు తక్కువ ఉంది అనుకోలేదు, ఎదురు వాళ్ళకు ఎక్కువ ఉంది అనుకోలేదు. నాకు సరిపోయినంత నా గురుమూర్తి నాకు ఇచ్చారు, నేను ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనతో వారు జీవితాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఆ జీవితాన్ని కొనసాగించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా, మనం ఈరోజు ఇక్కడికి వచ్చామంటే మనం కూడా మన యొక్క జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన జీవితాంకంలో చివరి క్షణాల్లో మనం కూడా అలా జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క జన్మకు వచ్చినందుకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. మరి లేకపోతే ఏం ఉపయోగం అమ్మా? లేకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఈ జన్మకు ఒక అర్థం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఒక అర్థం చేకూరింది. ఈ జన్మకు వచ్చినందుకు గురువును ఆశ్రయించటం వల్ల ఒక అర్థం చేకూరింది. ఆ అర్థానికి పరిపూర్ణత సిద్ధించాలి అంటే, ఆ అర్థానికి సార్థకత చేకూరాలి అంటే ఆ పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు మనం మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా, మరి అదే గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకొని ఆ పద్ధతిగా జీవించినటువంటి నారాయణరావు గారిని ఆదర్శంగా చేసుకొని మనం కూడా ఈ యొక్క మార్గంలో అలాంటి ఆదర్శవంతంగా జీవించి గురు మార్గగాములమై మన గురువు సూచించినటువంటి పద్ధతిగా కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యాలను అభ్యసించి సాంఖ్య, తారక, అమనస్క, అచల పరిపూర్ణములను గుర్తెరిగి ఆ పద్ధతిగా జీవించి ఎరుకను విడిచిపెట్టి భ్రాంతిరహిత స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం.
రేతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.